ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము. నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. ఎపిక్టేటస్ అనేటువంటి రచయిత సంపద అనేటువంటి దానికి ఆమె ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, సంపద అనగా ఆస్తులు కలిగి ఉండటం కాదు, సంతృప్తిని కలిగి ఉండటం అంటుంది. నిజమే, మానవ జీవితంలో సంతృప్తి కలిగి జీవించటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే తన యొక్క స్వీయ అనుభవాన్ని ఆయన రాసుకుంటూ చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను అంటున్నాడు. సంతృప్తితో జీవించటం అనేటువంటిది స్వతహాగా జీవితంలో వచ్చేటటువంటి సహజ లక్షణము కానే కాదు. అది కాలక్రమేణా నేర్చుకునేటటువంటిది, అనుదినము కూడా పెంపొందించుకునేటటువంటి స్థితిగా పౌలు తన జీవితంలో నుంచి తెలియచేస్తూ ఉన్నాడు. ఇలాగున సంతృప్తిని మనము పెంపొందించుకోవాలంటే, నేర్చుకోవాలంటే 3 విషయాలు ప్రాముఖ్యంగా మనము గమనించాలి. ఒకటి ఏంటంటే, మనలో ఏమి లేవో వాటి మీద మనం దృష్టిని కేంద్రీకరించక మనకు ఉన్న వాటి మీద దృష్టిని కేంద్రీకరించడం నేర్చుకోవాలి. 2, మన జీవితములలో దేవుని యొక్క ప్రతి ఆశీర్వాదాన్ని గుర్తించడం నేర్చుకోవాలి. 3వది, ప్రతి విషయములోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము నేర్చుకోవాలి. ఈ 3 మనం నేర్చుకోగలిగినప్పుడు మనం జీవితంలో సంతృప్తి కలిగి జీవించడం నేర్చుకుంటాం. ఈ 3 మన జీవితాల్లో నేర్చుకున్నప్పుడు పరిస్థితులతో సంబంధం లేకుండా మన జీవితంలో సంతృప్తిని కలిగి సమాధానమును కలిగి జీవించటం అనేటువంటిది మనం అలవర్చుకోగలుగుతూ ఉంటాం. ఎందుకీ ఈ మాటలు వింటుండగా నీ జీవితంలో ఏ విషయంలో అసంతృప్తిని కలిగి ఉన్నావో గుర్తించు. పై 3 వాటిని భర్తీ చేయి. తృప్తిగా జీవించటం, సంతోషంగా జీవించటం, సమాధానంగా జీవించటము నేర్చుకో, అలవరుచుకో, పెంపొందించుకో. దేవుడిచ్చినటువంటి ఒకే ఒక్క జీవితాన్ని సంతోషంగాను ఆనందంగాను దేవునికి మహిమకరంగాను జీవించు. పరిశుద్ధాత్ముడు ఈ మాటల చేత మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడైన తండ్రి, నీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరిచి సంతృప్తితో జీవించేటటువంటి జీవితములను అనుగ్రహించమని అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.